ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా నరసింహ స్వామి వారికి కాళింగనార్తన ఉత్సవం. జిల్లాలో జనన మరణాల రిజిస్ట్రేషన్ ఇకపై సిఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాల్సిందేనన్న జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ. సంజీవనగర్ రామాలయంలో నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా అష్టదళ పాద పద్మారాధన సేవ. మహానంది క్షేత్రంలో ఘనంగా జరిగిన శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారి సాయంకాలపు పల్లకి సేవ. అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ భద్రతలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డిలు కమాండ్ కంట్రోల్ రూమ్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపరిచిన ఇంజనీరింగ్ కళాశాల వద్ద కేంద్ర బలగాలు, ఆర్మ్డ్ రిజర్వ్, సివిల్ పోలీసులతో 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్నారు. భద్రతా సిబ్బందిగా ఉన్న ప్రతి ఒక్కరూ వెపన్ లేదా లాఠీలతో పర్యవేక్షిస్తూ ఉండాలన్నారు. పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్ల డోర్లకు అదనపు భద్రత నిమిత్తం ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ పర్యవేక్షణ నిమిత్తం వచ్చే అభ్యర్థులు లేదా రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి ఒక్కరూ సంబంధిత రిటర్నింగ్ అధికారి గుర్తింపు కార్డుతో పాటు వ్యక్తిగత ధృవీకరణ కార్డును కూడా చెక్ చేసి అనుమతించాలని పోలీసు బందోబస్తు సిబ్బందిని ఆదేశించారు. అంతేకాకుండా కళాశాలలకు వెళ్లే మార్గాల్లో వాహనాలను కూడా తనిఖీ చేయాలన్నారు. వచ్చే వ్యక్తుల వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఈవీఎంల భద్రత నిమిత్తం డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు నిరంతర పర్యవేక్షించే విధంగా చర్యలు చేపట్టామన్నారు. విధిలో ఆలసత్వం లేకుండా పహారా ఉండడంతో పాటు విశ్రాంతిలో ఉన్న సిబ్బంది కూడా ఆయా పరిసర ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండాలని కలెక్టర్, ఎస్పీలు ఆదేశించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలను ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వాల నరసింహ స్వామి వారికి కాళింగనార్తన ఉత్సవం కనుల పండుగగా నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలంలో జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి ఉత్సవాల్లో భాగంగా ఎగువ అహోబిలం క్షేత్రంలో సోమవారం శ్రీ వాల నరసింహ స్వామి వారికి కాళింగనార్తన ఉత్సవం నిర్వహించారు. దేవస్థానం ప్రధాన అర్చకులు కిడంబి వేణుగోపాలస్వామి వారి ఆధ్వర్యంలో తొట్టి తిరుమాంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. சிரிப்ப
వందే బృందావనచరం పల్లవీజనవల్లభం జయంతి సంభవం ధామ వైజయంతి విభూషణం హిరణ్యస్తంభసంభూతి ప్రఖ్యాత పరమాత్మనే ప్రహ్లాదార్తి ముఖే జ్వాలా నరసింహాయ మంగళం. నవాన్నిక క్రోధినామ సంవత్సర నవాన్నిక నృసింహ జయంతి బ్రహ్మోత్సవం 8వ రోజులు కాళింగ నర్ధనం. కాళికుడు అనే పాముని భగవంతుడి కరువనికి వచ్చినప్పుడు వారు ఒక పాదంతో ఆ పాముని తొక్కుకుంటూ ఇంకొక పాదంని శిరస్సు మీద ఉంచి వారు ఆ పాముని స్వామివారు కృష్ణ పరమాత్మ ఆ కాళిక పాముని సంహరిస్తున్నాడు రాక్షసుడు వచ్చిన వేషంలో. ఈ జ్వాలా నృసింహస్వామి వారి ఈరోజు కాళింగ నర్తనంగా భగవంతుడు ఉభయదేవిమారులతో స్వామివారు ఇక్కడ ఈ కుడుమంటపమనందు ఇచ్చేసి యావత్ భక్తులకి దర్శనం ఇచ్చే ఒక అవకాశం. ఇటువంటి వారిని ఇచ్చామీన విహార కచ్చవ మహాపోత్రిం యదృచ్ఛాహరే రక్షా వామన రోష రామ కరుణ కాకుస్థ హేళాహలిన్ క్రీడా వల్లభ కల్కవాహన దశా కల్కిన్ నిధి ప్రత్యహం జల్పంత పురుషోత్పుణంతి భువనం పుణ్యోగ పన్యాపణ అని చెప్పి దశావతారంలో కృష్ణావతారం ఒక మహాత్మ్యం. ఈ బ్రహ్మోత్సవంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వారి ఎవరెవరు దర్శనం చేసుకుని వేడుకుంటారో వారందరికీ సంతాన సంపదం లక్ష్మీం ఆయురారోగ్య పూర్వికాం శ్రీ నృసింహ పదద్వందౌ దధ్యాత్ అత్యంత వైభవాత్ కాలే వర్షతి పర్జన్య పృథివీ సస్యశాలినే దేశోయం క్షోభరహితః బ్రాహ్మణాः సంతు నిర్భయాः స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాः గో బ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. மனத்தே கோவில் கொண்ட கோவலனை ஒழுங்கொடில் முகில் வண்ணரே தயமரர் கோவை அந்தனர் தம முதத்தினை கஜகோட பாடவல்லாண்டமன் నంద్యాల జిల్లాలో ఇకపై జనన మరణాలు రిజిస్ట్రేషన్ సిఆర్ఎస్ పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ పేర్కొన్నారు. మంగళవారమైన విలేకరులతో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా జనన మరణ రిజిస్ట్రేషన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టంలో ఏర్పాటు చేసిందన్నారు. దీనిపై అన్ని జిల్లాల డిఎంహెచ్ఓ మున్సిపల్ కమిషనర్లకు ప్రిన్సిపల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో వర్క్ షాప్ నిర్వహించి ట్రైనింగ్ ఇచ్చారన్నారు. దీని ప్రకారం ఇక నుండి జనన మరణాలను సిఆర్ఎస్ పోర్టల్లో సంబంధిత అధికారులు నమోదు చేస్తారన్నారు. ప్రజలు ఈ పోర్టల్ నుండి జనన మరణ ధృవీకరణ పత్రాలు డౌన్లోడ్ చేసుకొని వెసులుబాటు ఉంటుందన్నారు. పాత జనన మరణాలు ధృవీకరణలు కూడా ఇందులో డిఎం అండ్ హెచ్ఓ ఆధ్వర్యంలో పరిశీలించి ఎంట్రీ చేసేందుకు అవకాశం కల్పించారన్నారు. భవిష్యత్తులో ఇక జనన ధృవీకరణకు ఈ పోర్టల్ నుండి ధృవీకరణ పత్రాలు పొందాలన్నారు. కొత్తగా ఈ బర్త్ అడ్రస్ అంటే పుట్టిన వారి యొక్క సర్టిఫికెట్ ఎలా ఇవ్వాలి, అలాగే చనిపోయిన వారి అడ్రస్ ఎలా ఇవ్వాలి చెప్పేసి ఒక కొత్తగా పోర్టల్ ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ జరిగింది నిన్న. ఇది సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ రీవ్యాంప్డ్ సివిల్ రిజిస్ట్రేషన్ అంటే సిఆర్ఎస్ పోర్టల్ అనేది ఒకటి కొత్త వెబ్సైట్ స్టార్ట్ చేసి ఆల్ ఓవర్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేశారు. దాని ప్రకారం ఇక్కడ ఇప్పుడు పుట్టిన వెంటనే ఆ సర్టిఫికేట్ అంతా కూడా వాళ్ళు ఆ పర్టికులర్స్ అన్నీ కూడా ఆన్లైన్ అప్లోడ్ చేయాలా. మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మున్సిపాలిటీ పరిధిలో గ్రామీణ ప్రాంతంలో పంచాయతీ సెక్రటరీ కావచ్చు, అలాగే ఇంకా ఏదైనా మనకు ఒక మొత్తం సర్టిఫికేట్ ప్రాబ్లం ఉండి పోగొట్టుకొని పాతవి కానీ అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ అని చెప్పి డిఎంహెచ్ఓ కూడా జరిగింది. వాటిని డిఎంహెచ్ఓ పరిశీలించి సర్టిఫికేట్ ఇష్యూ చేసే అధికారం డిఎంహెచ్ఓ కొద్దిగా డిస్ట్రిక్ట్ రిజిస్ట్రేషన్ అథారిటీ డిఎంహెచ్ఓ కాబట్టి ఇవ్వచ్చు. సో ఈ ప్రాసెస్ అంతవరకు ఆన్లైన్ సిస్టమ్ చేయడం ద్వారా ప్రజలకు మరింతగా మేలు జరిగే అవకాశం ఉంది. సో ఆన్లైన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ పర్టికులర్స్ వచ్చిన తర్వాత డౌన్లోడ్ అది పోర్టల్లో సంబంధించిన సమాచారం ఇస్తే వాళ్ళే వాట్సాప్ ద్వారా కావచ్చు, లేకపోతే మెయిల్ ఉంటుంది కాబట్టి వాట్సాప్ ద్వారా మ్యాక్సిమం అందరికీ
స్మార్ట్ ఫోన్ ఉన్నాయి కాబట్టి వాట్సాప్ ద్వారానే పిల్లి చూసుకోవచ్చు అవకాశం ఇప్పుడు వస్తుంది. ఇది నిన్నే స్టార్ట్ చేశారు కాబట్టి దాన్ని కొంచెం ఇంకా ప్రజల్లోకి వెళ్ళి మంచిగా అవగాహన వచ్చేటట్టుగా ఒక 1 month టైం పడుతుంది. సో ఇప్పటికే ఆల్రెడీ కొందరు చేస్తున్నారు కాబట్టి డేటా అంతా కూడా దీనికి సంబంధించి ట్రైనింగ్ ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్లకు, మెడికల్ ఆఫీసర్లకు, అలాగే పంచాయతీలకు ట్రైనింగ్ ఇవ్వడం అవగాహన జరుగుతుంది. తద్వారా ఇంకా రాయబోయే రోజుల్లో బర్త్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాబట్టి 10th క్లాస్ సర్టిఫికేట్ గతంలో మనం 10th క్లాస్ సర్టిఫికేట్ పడుతూ చూసుకుంటున్నాము. అది ఇప్పుడు ఒప్పుకోవట్లేదు కాబట్టి ఆధార్లో డేటా పడుతుంది కానీ ఒప్పుకోవట్లేదు. ఖచ్చితంగా డేటా పర్సెంట్ ఉండాల్సిందే. కాబట్టి దానికి మనం ఏ ఇబ్బంది ఏం లేదు. మనం ఏ విధంగా అయితే మనం కోవిడ్లో ఇంజెక్షన్ ఇచ్చిన సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మనకు బర్త్ సర్టిఫికేట్ అనేది మనమే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు అంటే ఈజీగా మన ప్రజలకు మరింతగా ఈ బర్త్ సర్టిఫికేట్ యొక్క తీసుకోవడం అనేది చాలా ఈజీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం సులభతరంగా ప్రజలకు అందుబాటులో ఉండేదని ఈజీగా వచ్చేట్టుగా ప్లాన్ చేస్తున్నారు. ప్రతి బర్త్ ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ కావాల్సిందే, ప్రతి డెత్ రిజిస్ట్రేషన్ కావాల్సిందే. సో తద్వారా ప్రజలకు ఈజీగా అంటే ఇంతకుముందు బర్త్ సర్టిఫికేట్ చాలా కష్టపడే పంచాయతీలకు పోవాలి, మున్సిపాలిటీకి పోవాలి, తిరగాలి అదంతా ఉండేది. ఇప్పుడు అలాంటివి ఏ ఉండవు. దానికి సంబంధించిన ట్రైనింగ్ కానీ ఇంకా దానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు స్టార్టింగ్ ఉన్నాయి కాబట్టి మాకు అందరికీ ట్రైనింగ్ ఇచ్చారు. సో దాన్ని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్ళి మంచి అవగాహన కల్పించి ప్రజలకు మరింతగా దీనికి సంబంధించిన సేవ చేయడానికి ప్రభుత్వం కొత్తగా చేస్తూ ఉంది. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోనే సంజీవనగర్ రామాలయంలో నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి అష్టదళ పాద పద్మరాధన సేవలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొలువై ఉన్న నరసింహస్వామిని ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి పంచామృత విధాన అభిషేకం కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించి విశేష అర్చనలు గావించారు. అనంతరం మహామంగళ హారతి నివేదించారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్న భక్తులకు భగవత్ సేవ సమాజ్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందించారు. గోవింద రమణ గోవింద 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 లక్ష్మీ నృసింహవరద గోవింద గోవింద ృష్టపీఠముతోత్తవరణర్కావం శ్రీపదే పాదమంగజం జాంబూనగంబరాదాం సంబంధయామి యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిశుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ యజ్ఞోపవీతామక్షతాం సమర్పయామి గంధద్వారాంతరాదర్శామి ఈశ్వరం సర్వభూతానాం ధామియోపక్వయే శ్రియం పరమగంధాంగారయామి
परिमलगन्धान् धारयामि आयने देवराजने दुर्वारोहन्तु पुष्पणीः हरिद्राक्षपुण्डरीकानि समुद्रस्य गुरायने अक्षतां समर्पयामि पुष्पैः पूजयामि ॐ केशवाय नमः नारायणाय नमः माधवाय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः अग्निवीराय नमः श्रीकेशाय नमः रत्मनामाय नमः दामोदराय नमः दैवताय नमः वासुदेवाय नमः विद्युम्नाय नमः निरुक्ताय नमः विष्णोत्तमाय नमः दोषाय नमः नरसिंहाय हस्तिताय नमः जनार्दनाय नमः श्रीकृष्णाय नमः अनन्तकोटिब्रह्माण्डनायक रमः ब्रह्म विश्वेन्द्रादिवन्द्या भक्तवत्सला भवनवैद्या शरणागततिरुवन्दना पद्माण्डवानाथबन्धो निमित्तबन्धो पतितपावना महारोगनिवारणा महादुरितनिवारणा महाबन्धविमोचना महाभयनिवारणा भयशुद्धविनाशना कृपा भारती देवदेवोत्तमा दैवशिखामणि कपटनारसुरारा नित्यरोरनित्य सत्यसङ्कल्पा मुक्ता मुक्तनियामका मोक्ष ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో సోమవారం రాత్రి ఆలయ వేద పండితులు రవిశంకర్ అవధాని బృందం పల్లకి సేవను వైభవంగా నిర్వహించారు. పల్లకి సేవ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తుల విగ్రహాలకు వేద పండితులు పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక పల్లకిపై ఆలయ పూర వీధుల గుండా పల్లకి సేవను నిర్వహించారు. ఈ పల్లకి ఉత్సవ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. హలో చెప్పు కారం పొడి
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎంల స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశామన్న నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. అహోబిలంలో ఘనంగా జరుగుతున్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి బ్రహ్మోత్సవాలు కనుల పండుగగా నరసింహస్వామి వారికి కాళింగనార్తన ఉత్సవం. జిల్లాలో జనన మరణాల రిజిస్ట్రేషన్ ఇకపై సిఆర్ఎస్ పోర్టల్లో నమోదు చేయాల్సిందేనన్న జిల్లా మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వెంకటరమణ. సంజీవనగర్ రామాలయంలో నరసింహస్వామి వారి జయంతి సందర్భంగా భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఘనంగా అష్టదళ పాద పద్మారాధన సేవ. మహానంది క్షేత్రంలో ఘనంగా జరిగిన శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి వారి సాయంకాలపు పల్లకి సేవ, అధిక సంఖ్యలో హాజరైన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.